ఎక్కడ ఉండేవాడు ఆయన? మీ కొడుకు ఎక్కడ ఉండేవాడు? ఎక్కువ ఇక్కడ కూర్చునేది. ఓకే. యూసుఫ్గా బస్తీలో వైన్స్ ఉందా, దాని పక్కన ఏటీఎం ఉందా, అక్కడ కూర్చునేదండి. కానీ 26 ఏళ్ళ కొడుకు చచ్చిపోయినా కూడా ఆ బాధను భరిస్తున్నా బాబాయ్. నన్ను ఒక పిచ్చోడు అనుకుంటారు, కానీ ఐఎమ్ నాట్ మెంటల్. ఐఎమ్ నాట్ మెంటల్. ఆర్టిస్ట్ అన్నాను. ప్రూడ్ ఆర్టిస్ట్ తమ్మన్ గారు పిలిచారంటే నాట్ జోక్. తమ్మన్ గారు పిలిచి నీకు అంజే అవకాశం ఇచ్చారంటే నాట్ జోక్ అన్నా. నువ్వు తక్కువ నీవు కాదు. ఒకటి బాగినండి బాబాయ్, నా జేబులో 5 రూపాయలు లేవు, కానీ ఇక్కడ నిలబడ్డా. ఎందుకు తెలుసా? నాకెవరైనా సాయం చేస్తారని. నా ఇంటికి భోజనము డబ్బులో పట్టుకపోవాలని కాదు. ఇప్పుడు ఒక టీ షర్ట్ ఉందన్న, ఇస్తానన్నా. చల్లా బతుకు. ఇది పట్టుకో అన్న ఒకసారి. ఇది ఎవరిది? నాదే, మనదే. పట్టుకోనా. బాబాయ్ ఎటు పోవద్దు, తీసుకోండి. అది కూడా ఇచ్చేది కూడా దానం. మీడియా మిత్రుడు మా కుర్చీ తాతకి జర్కిన్ ఇస్తున్నాడు. చల్లా బతుకయ్యా, చాలు చాలయ్యా. ఓయ్యా, నీ షర్ట్లని నాకెందుకు ఇస్తే నీకెక్కడికి పోవాలి? ప్యాంట్ ఉందన్నా? ప్యాంట్ ఉన్నాయా? వద్దు, ఉంది, ఇంటికాడ ఉన్నాయి. 2-3 ప్యాంట్లు ఉన్నాయి. ఇగో తీసుకోనా, తీసుకోనా. ఇగో బాబాయ్, నీ సెల్లు తీసుకో. తీసుకుంటానా.